విభిన్న ప్రతిభావంతులకు ఎన్నో చట్టాలు ఉన్నాయని కావున ఈ చట్టాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ నక్కా సూర్యచంద్రరావు సూచించారు. పెదపాడు మండలం వట్లూరులోని కరుణాలయ ఆర్సీఎం చర్చి ప్రాంగణంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. రెవరెండ్ ఫాదర్ అసిసి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విభిన్న ప్రతిభావంతుల కొరకు రూపొందించిన చట్టాలను వివరించారు. ప్రతి ఒక్కరూ చట్టాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ వేడుకలో భాగంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుజ్జల రత్నకుమారి, నాయకులు ఆళ్ల సతీష్, ముల్లపూడి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. My great privilege to invite our Provincial Superior of Divine Providence Province. Thank you, Father, for accepting. Of humanity. దైవ రాజ్య ప్రేషిత కార్యం బోధన అనాథులుగా ఆహారము లేక అన్నము లేక బాధపడేవారు 20 సంవత్సరాల క్రితం ఈ వడ్లు గాలి పీల్చడానికైన గొంతు తడవడానికైన వాళ్ళు చాలా కృతజ్ఞతలండి. గట్టిగా చప్పుడు కొడుతూ ఇక సన్మానాన్ని స్వీకరించవలసిందిగా పౌల్ గారు, ఆల సతీష్ చౌదరి గారిని అంటే ఒక ఎసెంటిక్ లేక నిర్వహిస్తుంటాడు, బతుకుతుంటాడు. అలాంటి వాళ్ళు కానీ మీరెవ్వరూ కూడా మీకున్నటువంటి పరిస్థితుల్లో మీరెవరు కూడా నిరుత్సాహపడక్కర్లేదు. అందరికన్నా కూడా అన్ని అవయవాలు బాగున్న వాళ్ళకన్నా కూడా మీరు చాలా శక్తివంతంగా, సమర్థవంతంగా మీరు ఏ పనైనా కూడా చేయగలిగినటువంటి శక్తి మీకు ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ఏర్పాటు చేయడమే కాకుండా మీకు అనేకమైనటువంటి సదుపాయాలను కల్పించడంలో, మీకు అనేకమైనటువంటి ఇవ్వటంలో ఈ ఫాదర్స్ అందరూ కూడా ముందుకు వచ్చారు. కాబట్టి వాళ్ళందరినీ మరొకసారి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. మీ ముఖంలో ఒక చిన్న చిరునవ్వు చూస్తున్నాను నేను. అందువల్ల మీరు లేకుండా ఈ ప్రోగ్రాం మా వల్ల చేయడం అవదు. మీకోసమే, మీ అందరి కోసం, మీ ప్రేమ కోసం. మీరందరూ బాగుండాలి. సార్ చెప్పిన విధముగా మీరందరూ బాగుండాలి, గౌరవింపబడాలి, మర్యాద ఇవ్వబడాలి. అందుకే మా యొక్క సభ స్థాపకుడు ఉన్నటువంటి బోనల్ల గారు బంగారు బిడ్డలని మిమ్మల్ని అందరినీ పిలిచి ఉన్నారు. అందువలన మీరు వివిధ విశిష్ట అతిథులకు నా నమస్కారములు. Amplifying the leadership of the differently abled for an inclusive and permanent future. This is the theme of this year for the World Differently Abled Day.